తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఎట్టకేలకు రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు సంబంధించిన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారంట. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, మనకైతే చూసుకున్నట్లయితే పెలేరియా, డయాలసిస్ వంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పంపిణీ చేసే సమయం ఆసన్నమైందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కీలకమైన అదిరిపోయే శుభవార్తలు రిలీజ్ చేసినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల పైన మంచి శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా ఇక ఈ జూన్ నెలలోనైతే పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉన్నాయి. అంతేకాకుండా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు కొత్త పెన్షన్లను విడుదల చేస్తారా, లేదంటే పాత పెన్షన్లను విడుదల చేస్తారా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది, కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అవి కొత్త పెన్షన్లా, లేదంటే పాత పెన్షన్లా అన్నదానిపై ఇక ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. ఇక కొత్త పెన్షన్లు కూడా 4,016 రూపాయలు, 6,016 రూపాయల డబ్బులు ఎవరికి, ఎప్పటి నుంచి, ఎంతమంది ఖాతాలలో ఈ ఆసరా మరియు చేయుత పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికైతే మీకైతే వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా, ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తమైతే చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైన మనకి ఈ నెల చివరి ఆఖరిలో మనకైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశం అనేది ఉండడం అయితే జరుగుతుందంట. ఇక మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల పైన కీలక నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక మనకి దాదాపు జూలై నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాలు అనేది, అంటే వారి అర్హులు ఉన్నారా లేదా అని అయితే జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట. అటు తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలంటే చూస్తుండడం అయితే జరుగుతున్నట్టుగా ఇప్పుడున్న సమాచారం అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అంతేకాకుండా మనకి ఈ అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ పెన్షన్లు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. అంతకు ముందు నెల ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఆ నెల 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూన్ నెల చివరి వారం, జూలై నెల 2వ వారం వరకు ఈ డబ్బులను విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈరోజు ఉన్న సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.